టు రాణిమ్మ కబుర్లు. ఈరోజు మనము చీరల కలెక్షన్ చూద్దాం. అందంగా ఉన్నాయి చీరలు, చాలా బాగున్నాయి. బెంగాల్ నుంచి ఒక అతను వస్తే ఇక్కడికి అమ్మడానికి వాళ్ళ దగ్గర తీసుకున్నాము. చూడండి, ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఇలాంటి డిజైన్, చాలా బాగుంది. మరి చీర అంతా చిన్న చిన్న బుట్టాలు ఉన్నాయి. ఎమిషన్ కలరు మీకు ఎలా కనపడుతుందో కానీ ఇది అంతా గోల్డ్ ఫ్లవర్స్. తర్వాత ఇది కట్టు చీర అనమాట. జాకెట్ ఇది చెక్స్ ప్యాటర్న్ వచ్చిందనమాట. ఇదిగో చూడండి, ఇట్లా డిజైన్గా వచ్చింది జాకెట్. అది జాకెట్ చాలా ఇది పైట్ అన్నమాట. ఇట్లా ఒక్క పొర వేసుకుంటే చాలా అందంగా కనపడుతుంది. ఈ డిజైన్స్ అంతా కనపడతాయి అన్నమాట. ఈ డిజైన్ కానీ ఇక్కడ పైట డిజైన్ కానీ బాగా కనపడుతుంది. ఒక్క పొర వేసుకోవాలి. ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి. రేట్ వచ్చి 3000 అండి. ఇది బెంగాలీ కాటన్ చీర అనమాట. మిర్చి రెడ్, ఆఫ్ వైట్. అంతా చిన్న చిన్న కొంచెం పెద్దవిగా పువ్వుల్లాగా వచ్చున్నాయి. ఇక్కడంతా మామిడి పిందులు, మంచి డిజైన్ బాగుంది. బార్డర్ కూడా పెద్దదిగా ఉంది. చూడండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎవర్ గ్రీన్ కాంబినేషన్. పళ్ళు చీర అంటే నాకు భలే ఇష్టం. ఇదిగోండి పళ్ళు, చాలా మంచిగా వచ్చింది. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది. రిచ్ పళ్ళు చూడండి, చాలా బాగుంది పళ్ళు. ఈ చీరలు, ఇట్లాంటి చీరలు అన్ని ఒక్క పొర వేస్తేనే బాగా పళ్ళు కనపడుతుంది అనమాట. అంటే చీర ట్రాన్స్పరెంట్ గా ఉండకూడదు, కొద్దిగా మందంగా ఉంటేనే సింగిల్ ప్లీట్ వేయచ్చు. కాటన్, ఇది బెంగాలీ కాటన్. కాటన్ అంటే కానీ చూడడానికి మాత్రం పట్టులాగా అనిపిస్తుంది. కాటన్ సిల్క్ మిక్స్ ఏమో మరి అలాగే అనిపిస్తుంది. తక్కువ ప్రైజే అండి, రీజనబుల్ ప్రైజే. 2000, 2500 కూడా లేదనుకుంటా, 2000 సంథింగ్. క్లాత్ కూడా బాగా మెత్తగా ఉందండి, రఫ్ గా లేకుండా చాలా బాగుంది. ఇది కంచిలో తీసుకున్న చీర అనమాట. డార్క్ గ్రే అనమాట, బ్లాక్ కాదు, గ్రేలోనే డార్క్ గ్రే. దానికి కాపర్ బార్డర్ వచ్చింది. మరి కాపర్ కలర్లో పళ్ళు ఉంటుంది. బార్డర్స్ కూడా పెద్ద బార్డర్ ఇచ్చారు. మళ్ళీ బ్రొకేడ్లో వచ్చి ఫ్లవర్ పాట్స్ అన్నమాట. అసలు ఎంత బాగుందంటే ఈ శారీ అంత బాగుంది. మనం చాలా బాగా కనిపిస్తాం ఇలాంటి శారీస్లో. ఏమైనా పట్టు శారీసే బాగా. ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. బ్లాక్ అండ్ గోల్డ్, డార్క్ గ్రే అండ్ గోల్డ్. చూడండి, ఈ ఫ్లవర్ పాట్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో. అసలు వీవింగ్లోనే వచ్చేసాయి. కంచిలో తీసుకున్నాము. గోల్డ్ కలర్ ఫ్లవర్ పాట్స్. ఈ డార్క్ గ్రే అనమాట, బ్లాక్ కాదు, అలా అని గ్రే లైట్ గ్రేను కాదు. చూడడానికి ఈ వీడియోలో బ్లాక్గా కనిపిస్తుంది కానీ గ్రే కలర్, ఇది డార్క్ గ్రే. ఇప్పుడు మనం పళ్ళు చూద్దాము. అసలు ఎంత బాగుందంటే పళ్ళు అంత బాగుంది. చీరకి రిచ్నెస్ అంతా తీసుకొచ్చింది పళ్ళునే అండి. ఎప్పుడు కూడా పళ్ళు సూపర్గా ఉంటే చీర హైలైట్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, పెద్ద పెద్ద మామిడి పిందెలతో. డార్క్ మెరూన్, అంటే మెరూన్ కాదు, కాపర్ కలర్ అనమాట. అసలు వీడియోలో సరిగ్గా పడట్లేదు, రియల్గా చూస్తే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అంత షైనింగ్ ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో శారీ. ఇప్పుడు సరిగ్గా కనిపిస్తుంది కాపర్ కలర్. చూడండి ఎంత బాగుంది అసలు. ఇంత 5000, 6000 పడిందండి. 6000 పడింది. అసలు చాలా బాగుంటుంది. కట్టుకుంటే కూడా అందరూ అసలు మనం ఎలా కనిపిస్తామంటే అందరు చెప్తారు సూపర్గా ఉన్నారండి, సూపర్గా ఉన్నారు అసలు అని. చూడండి ఎంత బాగుందో. క్లాత్ అయితే స్మూత్, లైట్ వెయిట్ అనమాట. ఎప్పుడు లైట్ వెయిటే సెలెక్ట్ చేసుకుంటామా, ఎందుకంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎత్తుగా కూడా ఉండదు. చీరలు ఎత్తుగా ఉంటే అసలు కట్టుకోవడానికి మనకి ఈ కంఫర్ట్గా ఉండదు. అదే స్మూత్గా ఉండి లైట్ వెయిట్గా ఉంటే మనకి డ్రెస్ వేసుకున్నట్లే ఉంటుంది. శారీ వేసుకోవడానికి కూడా ఇష్టం అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇది కూడా కంచిలో తీసుకున్న చీరే అండి. కంచిలో ట్రెడిషనల్ శారీస్ కదండి, కంచి ట్రెడిషనల్ శారీస్. ఈ చెక్స్ నా దగ్గర ఒక్క చెక్స్ ప్యాటర్న్ కూడా లేదు. అందుకనే ఈ శారీ చెక్స్ ప్యాటర్న్ రెడ్ కలర్, మన ట్రెడిషనల్ కలర్స్ ఎల్లో, రెడ్, గ్రీను ఇవే కదండి.
అందుకే ఈ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. రెడ్ చాలానే ఉన్నాయి నా దగ్గర, కానీ ట్రెడిషనల్ కలర్స్ ఎల్లో, రెడ్, పింక్, గ్రీన్, బ్లూ ఇవే మోస్ట్లీ పట్టు చీరలన్నీ ఎక్కువ ఈ కలర్సే ఉంటాయి. ఇప్పుడంటే పేస్టల్ కలర్స్ కూడా వచ్చాయి, కానీ చూడండి ఎంత బాగుందో. చెక్స్ ప్యాటర్న్, సన్న చెక్స్ తీసుకున్నా, లావు లావు లేకుండా బ్రొకెట్లో అంతా ఫ్లవర్స్ చెక్స్ వచ్చాయన్నమాట. ఇట్లా సన్న చెక్స్ అయితే బాగుంటుంది అనిపించింది. లావుగా ఉంటారు కానీ నాకు సన్న చెక్సే నచ్చాయి. ఇదిగోండి రెడ్కి గ్రీన్ బార్డర్ అనమాట. ఈ గ్రీన్ బార్డర్ వీళ్ళ కంచి బార్డర్స్లోనే ఉంటుందండి. అంత అసలు లుక్ అంతా ఆ బార్డరే తీసుకొచ్చేస్తుంది చీరకి అంత అందాన్ని. చూడండి రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్. ఇప్పుడు మనం పళ్ళు చూద్దాము ఎలా ఉంటుందో. చూడండి ఎంత రిచ్ పళ్ళు, గ్రీన్ కలర్ ఎంత షైనింగ్ ఉందో. అసలు ఇలాంటి శారీ కట్టుకొని బుట్టకమ్మలు పెట్టుకొని ముత్యాల దండలు ఒక 3 లైన్స్ ఉండేవి, 2 లైన్స్ అయితే పెద్ద దండ వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో. ట్రెడిషనల్గా రెడీ అయితే చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. గ్రీన్ కలర్ పళ్ళు ఇట్లా సరిగ్గా కనిపించట్లేదు, బాగా కనిపించడానికి ట్రై చేస్తాను. గ్రీన్ కలర్ బాగా డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ అనమాట, గోల్డ్ మిక్స్. ఇలా ఉంటుంది ఈ శారీ. ఈ శారీ ఇంకా నేను కట్టుకోలేదు. ఈసారి పండగకి ఇది వేసుకుంటాను అనమాట. ఈ చీర పండగ కోసం ఎత్తిపెట్టాను. ఇది నేను ఏం వర్క్ చేయించలేదు, సింపుల్గానే కొద్దిగా మోడల్స్ పెట్టి కుట్టించేసాను అనమాట. ఇదిగోండి బ్లౌజ్, ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా పెట్టించాను అనమాట కుచ్చులు. అంతే, ఇంకా అంతా నార్మల్ ప్రిన్సెస్ కట్ పెట్టేసి కుచ్చులు పెట్టించాను, టాజల్స్ వేయించండి. ఇంతేనండి. ఇవి 20 రూపీస్ ఈ టాజల్స్ అయితే చీప్గా దొరికాయి, బాగున్నాయి టాజల్స్. ఇదిగోండి ఇది గ్రే కలర్ శారీకి ఇది బ్లౌజ్ అనమాట. ఇదిగోండి ఈ శారీ బ్లౌజ్, ఇది ఈ శారీకి బ్లౌజ్ పఫ్ స్లీవ్స్ పెట్టించాను, ప్రిన్సెస్ కట్ పఫ్ స్లీవ్స్ అనమాట. ఇదిగోండి కనిపిస్తుందా మీకు పఫ్ స్లీవ్స్? అంతే, ప్లేనే, నేనే వర్క్ చేయించలేదు, ఏం లేదు. శారీలో ఇచ్చిన బ్లౌజ్కే అలా సింపుల్ మోడల్స్ పెట్టేసి కుట్టించేసాను అనమాట, పఫ్ స్లీవ్స్ అంతే. బాగుంది, చాలా బాగుంది, సింపుల్గా ఉంది. టాజల్స్ ఇవే చెప్పాను కదండి ఇందాక, అవే. ఇవన్నీ కొన్ని శారీస్ 4 శారీస్ ఒకేసారి తీసుకున్నా. టాజల్స్ నాకు వేరే ఏం దొరకలేదు, ఇది ఒక్కటే ఉన్నింది ఆ షాప్లో, అందుకు ఇంకా అదే తీసుకోవాల్సి వచ్చింది కలర్స్ మార్చి. మంచి శారీ అనమాట, కనకాంబరం కలర్ విత్ గ్రీన్ బార్డర్. బార్డర్ చూడండి ఎంత పెద్దగా ఉందో, కుట్టు బార్డర్ అని చెప్పారు వాళ్ళు. చూడండి కనకాంబరం కలరే ఇది, ఆ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది అసలు. ఓపెన్ చేయమా శారీ, ఓపెన్ చేస్తున్నారు చూడండి. లైన్స్ వచ్చాయన్నమాట దీని మీద, అన్నీ లైన్స్ అంతా నిలువుగా ఉండేవే చూసుకుంటాను నేను, ఎందుకంటే ఇట్లా పొడవుగా ఉండే లైన్సే షార్ట్గా ఉండే వాళ్ళకి బాగా కనిపిస్తాయి, అదే అడ్డంగా ఉండే లైన్స్ అయితే ఇంకా షార్ట్గా కనిపిస్తారనమాట. అందుకే నేను ఎప్పుడు ఇలా నిలువుగా ఉండేవే తీసుకుంటాను. చూడండి ఎంత కలర్ సూపర్గా ఉందో, ఈ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది అసలు. సెల్ఫ్ కలర్లోనే ఈ చిన్న చిన్న డిజైన్లు వచ్చాయన్నమాట, బ్రొకేడ్ అంతా. ఇదిగోండి ఇలా లైన్స్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది సెల్ఫ్. ఇద్దాము, రిచ్ పళ్ళు ఇచ్చారు అసలు, ఎంత బాగుందంటే అంత బాగుంది. వావ్ అనాల్సిందే చూసిన వాళ్ళు ఎవరైనా కూడా, అసలు చాలా బాగుంది ఇది. చూడండి బాగా డార్క్ బాటిల్ గ్రీన్లో పళ్ళు వచ్చిందనమాట, ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి తీగలు తీగలుగా. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఈ ఎగ్జాక్ట్ కలర్ పడట్లేదు, ఎగ్జాక్ట్గా అయితే అసలు వీడియో కంటే బయట సూపర్ కలర్ అనమాట ఇది. చూడండి ఏవైనా మన ట్రెడిషనల్ శారీస్లో ఉన్న లుక్ ఇంకా వేటిల్లో ఉండవండి. ఈ శారీ బ్లౌజ్ అయితే ఇది బాటిల్ గ్రీన్ కలర్, దీనికి ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది. తర్వాత అంతా ఎక్కువ ఇవి పెట్టించేసాను కుచ్చులు, ఏమంటారో నాకు తెలీదు. నేను నెట్లో సెర్చ్ చేసుకున్నాను, ఈ డిజైన్ నచ్చింది అని చెప్పి ఇది ఇలా స్టిచ్ చేయించమంటే చేసి ఇచ్చారనమాట.
ఎక్కువ కుచ్చులు పెట్టించాను ఇలాగా. ఇంతేనండి, సింపుల్గా ఇలా కుట్టించేసాను అనమాట.